ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించబోతున్న హైకోర్టు భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్టుల కంటే అతి విశాలమైనది కాబోతోంది. అలాగే అద్భుతమైనటువంటిది కాబోతోంది. సకల సదుపాయాలతో కాబోతుంది. అలాగే న్యాయమూర్తులకు ఇచ్చే ఇల్లు కూడా అలాగే అద్భుతమైనటువంటి నిర్మాణం. ఓ పక్కన చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఇనాగరేషన్ ఇవాళ. అది ఒక ఎత్తు అయితే, రెండో వైపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఇదివరకు లేని పాలసీని ఇప్పుడు కేంద్రం మార్చేసింది. ఇదివరకు ఏంటంటే జడ్జి గారి పదవి విరమణ అయిపోయిన తర్వాతన వీళ్ళు సిఫార్సు చేయడం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉండాలన్నటువంటిది సుప్రీంకోర్టు సిఫార్సు చేయడం, ఆ తర్వాత తీసుకోవడం. ఇప్పుడు 2 నెలల ముందే, అంటే అప్పుడు ఏముండేవాళ్ళు, ఉన్న వాళ్ళలో ఒక సీనియర్ న్యాయమూర్తి ఇన్ఛార్జి ఉండేవాళ్ళు, కొత్త న్యాయమూర్తి నియమించేదాకా వాళ్ళే కొనసాగుతున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా 2 నెలల ముందుగానే హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి పేరు సిఫార్సు చేసేసి సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ లీసా గిల్ పేరుని ఖరారు చేసి పంపించింది. రాష్ట్రపతి ఓకే చేసేస్తే ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి పదవీ కాలం ఏప్రిల్ 24తో ముగిస్తే 25వ తారీఖున ఆమె ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నారు.